చివరిగా పాడిన ఈ పాట కీర్తన మన ఒక చోట కూర్చోవాలా, లోపల బయట చేశారా, నీకే మాట్లాడొద్దు, లేచిపోవద్దు, పోతే అక్కడే లేదంటే ఇక్కడే. అర్థమైందా? వాక్యం చెప్పేంతవరకు కదలొద్దు. ఎంతమంది ఎన్ని పాటలు ఉన్నాయండి? 800 చిల్లర కదా, 838 ప్లస్ ఇంకా కొత్త చేర్చబడిన ఇప్పుడు పాటలు ఒక 29. ఎన్ని మొత్తం 870 పాటలు, 60 పాటల 860 లే 70, 870 పాటలు ఉన్నాయి. 870 పాటల్లో ఎన్ని పాటల్లో బాప్తిజం అనే పదం వచ్చిందని చెప్పగలుగుతారా? చాలా సులువైన జవాబు దీనికి. ఎన్ని పాటల్లో వచ్చినాయి? బాప్తిజము అనే పదము ఎన్ని పాటలలో ఉన్నాయి? గట్టిగా చెప్పండి. ఒక్క పాటనే, అది ఈ పాట. వేరే పాటలు ఉన్నట్టు నాకైతే ఇంతవరకు రాలేదు. మీకు కనబడి ఉంటే దయచేసి మీరు చెప్పగలుగుతారు. ఎందుకంటే 870 పాటలు నోటికైతే రాదు, కానీ విన్నంత వరకు అన్నీ విన్నాము. కానీ ఎక్కడ కూడా బాప్తిజం అనే పదం అనేది ఇంతలేదు. కనుక బాప్తిజం యొక్క పదాన్ని ఈ పాటలో చాలా చక్కగా వివరించబడింది. బాప్తిజము అంటే ఏంటిది అనేది ఇక్కడ చాలా చక్కగా ఉండేది. ఏమంటే ప్రకటించుట. బాప్తిజం అంటే ఏంటిది? ఏదో నేను పుచ్చుకోవడానికి వచ్చినా అనేది కాదు. పుచ్చుకోవడానికి రాలేదు, ఇక్కడ ఇచ్చుకోవడానికి వచ్చా. యు ఆర్ నాట్ కమ్ టు టేక్ బ్యాప్టిజం, యు ఆర్ కమ్ టు గివ్ బ్యాప్టిజం. అంటే బాప్తిజం యొక్క సాక్ష్యాన్ని ఇచ్చుటకై లేకపోతే ప్రకటించుటకై వచ్చాను. ఏం ప్రకటిస్తారంటే వాక్యమును అంగీకరించినాను. ఎవరిని అంగీకరించినాను? ఈ వాక్యాన్ని అంగీకరించిన. ఆది అంటూ దేవుడై ఉండేరు, దేవుడు వాక్యం, వాక్యమే దేవుడు. కనుక ఈ వాక్యమని దేవుని ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఆది నుండి ఉన్న ఆయనను, మనుష్య కుమారునిగా ఈ లోకమునకు వచ్చిన ఆయనను, నా కొరకు శిలోమ్రాను మీద ప్రాణమర్పించిన ఆయనను, నా కొరకు తన విలువైన పరిశుద్ధమైన రక్తమును చిందించిన ఆయనను, నా కొరకు సమాధి కట్టబడి 3వ దినం తిరిగి లేచిన ఆయనను, నా కొరకు తండ్రి కృపాశమున విజ్ఞాపనము చేయుచున్న ఆయనను, నా కొరకు తిరిగి రానయున్న ఆయనను నేనేం చేశాను? సంతోషముతో ఏం చేశాను? అక్కడ ఏముంది? స్వీకరించినారా? బాప్తిజం తీసుకున్నా, స్వీకరించినారా? ఎట్లా? ఏదో బలవంతంగా ఏడ్చుకుంటా, ఏదో బాధతో స్వీకరించేది కాదు. సంతోషం, సంతోషం పొంగింది అంటారు కదా, సంతోషం పొంగింది అంటే ఆ పొంగుచున్న సంతోషముతో ఎవరైతే ఈ వాక్యమును ప్రభునేసు క్రీస్తు వారిని, సత్యదేవుని, నిజదేవుని, సర్వశక్తుని, పరిశుద్ధుని హృదయములో స్వీకరించాల. ఇక్కడ కాదు, బుర్రలో కాదు, హృదయములో స్వీకరించాల. ఇక్కడికి వస్తే కాసేపటికి మర్చిపోతాం. మన తలకాయలో మన బుర్రలో ఉన్నవి ఎన్నో విషయాలు ఈరోజు జ్ఞాపకం ఉంటే రేపేమైనది? అయ్యో క్షమించక్క, మర్చిపోయినానక్క, అయ్యో అన్నా క్షమించన్నా, మర్చిపోయిన ఇన్ని విషయాలు మనం మర్చిపోతూ ఉంటామండి. అయితే హృదయములో స్వీకరించిన అనుభవం ఉండాల. రెండో విషయం ఏమనగా ఏం కావాలా? రెండో చరణం నుండి అపోస్తుల బోధను నమ్మాలి. నమ్మాలి. ఏం నమ్మాలి? అపోస్తుల బోధ, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క స్వార్థ యొక్క బోధ నమ్మాలి. నమ్ముట వలన రక్షణ అండి, నమ్మకపోతే లాభం లేదు. నమ్మిన వారికి సొమ్ము, నమ్మని వారికి దుమ్ము. జాగ్రత్త. ఎవరైతే నమ్ముతారో ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క వాక్యమును నమ్ముతారో, మనుషుల యొక్క మాయోపకరమైన మాటలు కాదు, కథలు కాదు, బుర్ర కథలు కాదు, పిట్ట కథలు కాదండి, రుజువుగా రాయబడిన పరిశుద్ధ లేఖనములను ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఆ కడసారి వచనం వరకు కూడా నమ్మాలి. ఏమని నమ్మాలి? ఇది దేవుని వాక్యము. ఒక ఆయన బక్సింగ్ గారి ఆయన దగ్గరకు వచ్చాడంట. వచ్చి ఏం వెర్రివాడయ్యా అన్నాడంట. బక్సింగ్ గారిని పట్టుకేమన్నాడా? పిచ్చోడయ్యా నువ్వు అన్నాడు. ఎట్ట నమ్ముతావయ్యా? 3 రోజులు ఆ తిమింగలం కడుపులో ఎవరు బతికి ఉన్నాడంట?
యోనా బతికి బయటపడ్డాడంట. బతికి బయటపడ్డాడంట. తిమింగలం కడుపులో ఆయన ఎట్లా ఊపిరి పీల్చుకున్నాడు, ఆయన ఏమి తిన్నాడు, ఏమి తాగినాడు అనే పెద్ద ప్రశ్న అంట ఆయనకు. భక్సింగ్ గారు ఏ ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. ఒకటే మాట అన్నాడు, బైబిల్లో దేవుని వాక్యం ఇది, పరిశుద్ధ గ్రంథం బైబిల్, ఇందులో రాసింది కనుక నమ్ముతాను. ఒకవేళ అన్నాడు ఇందులో 3 దినాలు 3 రాత్రులు యోనా కడుపులో అంత పెద్ద తిమింగలం బతికి ఉండి బయటకు వచ్చిందని రాసింటే అది కూడా నమ్ముతానన్నాడు. ఎందుకంటే వాక్యం అనే దేవుడు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఆ విధంగా మనం నమ్మాలి. అపోస్తల బోధ ఏమని? పాపం నుండి మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో, కాలము సమీపించినది, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది గమున మారు మనస్సు పొంది సువార్తను ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటించినారు. ప్రకటించుటకు అపోస్తలకు ఇచ్చినారు. అపోస్తలు ప్రపంచమంతా ప్రకటించినారు. కావున అది అపోస్తల బోధ అని రాయబడతా ఉంది. ఆ బోధను నమ్మి ఏం కావాలంటే స్థిరపరచబడిన వారే. బాప్తిసం ద్వారా ఏమవుతుందంటే ఒక స్థిరత్వము. బాప్తిసంలో ఏముంది? ప్రభువులో స్థిరముగా ఉంటాను, ప్రభువును విడిచిపెట్టను, ప్రభువును హత్తుకుంటాను, ఆనుకుంటాను, ప్రభువును నేను గట్టిగా పట్టుకుంటాను అంటే స్థిరత్వము. స్థిరపరచబడిన వారు ఏం చేశారంటే అత్యాసక్తితో వారు ఎల్లప్పుడూ ఎక్కడ నిలిచి ఉంటారంట? సంఘములో. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సంఘములో ఎలా నిలిచి ఉన్నాము? నీకే పడుతుంది ఇప్పుడు. ఆమె అమ్మ దగ్గరకు, మీ అమ్మ ఎక్కడ? లే, వాళ్ళ అమ్మ ఎవరు? మీరేనా? లేమా, పాపని పంపించి అక్కడ అమ్మ దగ్గరికి వెళ్ళాలా? లే, వదిలేసిరా అక్కడ. ఇక్కడ ఉంటే అందరినీ డిస్టర్బ్ చేశాను, నాకు ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది. నువ్వు పోదు బిడ్డ, అన్నరాడు, వచ్చే అబ్బా. స్కూల్కి కూడా అన్నం తీసుకెళ్తుందా? బడికి కూడా వాళ్ళ అన్నం తీసుకెళ్తుందా బడికి వెళ్తే? అపోస్తల బోధ నమ్మిన వారు, స్థిరంగా ఉండేవారు ఎక్కడ నిలిచి ఉంటారంట? అత్యాసక్తితో ఎల్లప్పుడూ సంఘంలో నిలిచి ఉంటారు. బాప్తిసం యొక్క సాక్ష్యంలో ఏం సాక్ష్యం ఇస్తున్నామంటే, చచ్చినా బతికినా సంఘాన్ని విడిచిపెట్టను, చచ్చినా బతికినా సంఘాన్ని నేను విడిచిపెట్టను. ప్రాణమైనా పోగొట్టుకుంటాను కానీ సంఘాన్ని పోగొట్టుకోను. ప్రాణం పోగొట్టుకుంటాను, పొలం పోగొట్టుకుంటాను, ఇల్లు పోగొట్టుకుంటాను, ఆస్తి పోగొట్టుకుంటాను, బంగారం పోగొట్టుకుంటాను, అంతా పోగొట్టుకుంటాను కానీ సంఘాన్ని పోగొట్టుకొని అంటారు. ఎవరు? బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చేవారు. అది ఇక్కడ సంఘంలో నిలిచి ఉండటంటే అర్థం. అది సంఘంలో నిలిచి ఉండటంటే నాది సంఘం, నేను రాజు, ఇక్కడ నేను చెప్పిందే వినాలా, అది కాదు సంఘంలో నిలిచి ఉండటంటే. సంఘంలో నిలిచి ఉండటంటే సంఘం కొరకు తన ప్రాణమును నేను పణంగా పెడతాను. నేను సంఘం కొరకు నేనైనా చచ్చిపోతాను కానీ సంఘాన్ని నష్టపరచను. అది సంఘంలో నిలిచి ఉండటంటే. ఈరోజు సంఘాన్ని చీల్చేవారు ఎక్కువైపోయినారు కానీ కట్టేవారు తక్కువైపోయినారండి. బాప్తిజం యొక్క సాక్ష్యం ఏముంటుందంటే, నేను సంఘములో ఎల్లప్పుడూ అత్యాసక్తితో నిలిచి ఉంటాను. అత్యాసక్తితో నిలిచి ఉండడానికి కింద ఒక రాస్తాడు ఏమంటే ప్రార్థించుట అని అర్థం వస్తుంది. ఏమంటారు? ఎక్కడుంది ప్రార్థించుట? ఎక్కడుంది? ఏ చరణంలో ఉంది? 4వ 5లో ఎవరు ప్రార్థించేదరో 5వ చరణంలో. అత్యాసక్తితో సంఘముతో ప్రార్థించేవారు ఉండాలా. బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చేవారు ఏమంటారంటే, నేను దేవుని ఇంటికి ప్రతి కూడికకు హాజరవుతాను. బాప్తిజం తీసుకొని సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ రోజు వచ్చి పోయేది కాదు. 25వ తారీఖు వచ్చినావు, పండుగ చేసావు, కేక్ తిన్నావు, అన్ని పలహారాలు తిన్నావు, పోయినావు, అది కాదు. 25వ తారీఖు రావడం, మంచిగా ప్రేమ విందు చేసుకోవడం, తినిపోవడం, అది కాదు బాప్తిజం అంటే. బాప్తిజం అంటే సంఘానికి సంబంధించిన ప్రతి కూడిక, ప్రతి పరిచర్య నేను పాలు పొందాలా. సంఘములో పరిచర్యలో పాలు పొందుట కొరకు అత్యాసక్తితో జీవించేవారు ఏం చేస్తారంటే క్రయం చెల్లిస్తారు. క్రయం చెల్లించి రావాలా. చూడండి, ఏదైతే మనం క్రయం లేకుండా చేస్తామో అది బలిగా ఎంచబడదు, అది అర్పణగా ఎంచబడదు, అది సౌఖ్యం అండి.
సౌఖ్యంగా ఇచ్చింది బలి ఎట్లయితుంది? సుఖంగా. నాకు వీలైనప్పుడు వస్తాను, నాకు వీలైతే చేస్తాను, వీలు కాకపోతే నేను రాను, వీలు కాకపోతే నేను చెయ్యను. అయ్యా మీరు విశ్వాసాలు కారండి, మీ బాప్తిజం ఉట్టిదండి, దొంగ బాప్తిజం అండి మీది. ఏమనుకోవద్దు. బాప్తిజం తీసుకున్నవారు, ఇప్పుడు తీసుకోబోయేవారు తీర్మానించుకోండి. 8 మంది ఉన్నారు, తీర్మానించుకోండి. ప్రతి కూడికకు హాజరైతాను, కష్టమైనా నష్టమైనా, దూరమైనా దగ్గరైనా, ఎండైనా వానైనా వస్తాను అని తీర్మానించుకోవాలా. నాగ్పూర్లో ఒక దైవజనుడు ఉన్నాడు, దేవదాస్ గారని. ఆయన బాప్తిజంలో నిలబెట్టి ప్రశ్నలు అడుగుతారు కదా, అప్పుడు అడుగుతాడు. ఏమని అడుగుతాడు? ఎండాకాలం మందిరం మానేస్తావా అని అడుగుతాడు. ఎందుకు? ఎండలు బాగుంటాయి, వర్షం పడితే రాకుండా ఉండిపోతావా అని అడుగుతాడు. రాను అంటే నువ్వు వద్దనేస్తాడు. ఎండ వాన చలి ఏమనకుండా, ఎండకు ఎండిపోయినా, వానకు తడిసిపోయినా, చలికి వణికిపోయినా దేవుని ఇంటిని వదిలేది లేదు. అది ఎడతెగక సంఘములో నిలిచి ఉండేవారు. 3వ చరణం ఏమండి? బాప్తిజం అంటే ఏంటిది? నాకు ఎవరి సహవాసం కావాలండి? పరిశుద్ధులతో సహవాసము ఎవరు కలిగి ఉందరో. ఈ బాప్తిజం ఏమంటుందంటే, ఒక సాక్ష్యం చెప్తున్నాను. నేను లోక సహవాసం విడిచిపెట్టినాను, నేను చెడు సహవాసం విడిచిపెట్టినాను, నేను దుష్టుల సహవాసం నేను విడిచిపెట్టినాను. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపులు మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక నేను ఇక్కడ వచ్చినాను, ఇక్కడ కూర్చున్నాను, ఇక్కడ నిలుచున్నాను, ఇక్కడ నడుస్తాను. ఎందుకు? నాకు పరిశుద్ధుల సహవాసం కావాలి. పరిశుద్ధుల సహవాసాన్ని హత్తుకోవడానికి వచ్చినాను. ఎంతోమంది పరిశుద్ధుల సహవాసాన్ని చాలా చులకనిదిగా ఎంచుతారండి. ఏదో పెళ్ళి పేరాటం ఫంక్షన్ వచ్చిందంటే ఏం చేస్తారు తెలుసా? ఆదివారం ఏం చేస్తారు? అన్నా మేము పెళ్ళికి వెళ్తున్నామన్నా, ఈరోజు రాలేమన్నా, మీరే మెసేజ్ తీసుకోండి అన్న. వాళ్ళకి వాక్య పరిచయం ఉంటే కూడా, లేదన్నా మా బంధువుల పెళ్ళి అన్నా, మా బంధువుల పెళ్ళి అన్నా, మాకు చాలా దగ్గర పైన మా దోస్తు పెళ్ళి అన్నా, మా ఫ్రెండ్ పెళ్ళి అన్నా, ఇదన్నా అదన్నా. పెళ్ళి అయినా సావైనా, పెళ్ళి అయినా సావైనా దేవుని ఇంటిని మానకూడదు. భక్సింగ్ గారు ప్రభు మహిమలో పోయినప్పుడు ఎంతమంది వచ్చారు? భక్సింగ్ గారు ప్రభు మహిమలో పోయినప్పుడు వచ్చారు చెయ్యొద్దండి. వీళ్ళు లేరా? అప్పటికి రాలే. ఒక్కరు, చాలామంది, తక్కువ మంది, ఒక్కరిద్దరు. భక్సింగ్ గారు ప్రభు మహిమలో పోయింది ఆదివారం పొద్దున 6 గంటలకు. ఆయన మంచం పక్కన ఉన్నాను. పెద్ద ప్రశ్న వచ్చింది అందరికీ, పెద్దోళ్ళకు, ఫిలిప్ గారికి, అందరికీ ప్రశ్న వచ్చింది. ఏమని? ఆదివారం పొద్దున ఈయన ప్రభు మహిమలో పోయినా, ఈరోజు ఆరాధన ఎట్లా జరపాలా? ఆరాధన ఎట్లా జరపాలా? అయ్యో ఆరాధన ఎట్లా చేద్దాం, కష్టమవుతుంది. ప్రజలందరూ ఏమంటారు? ఆరాధనలు ఎవరు కూర్చుంటారా? ఇప్పుడు మా ఆరాధన జరిపినామనుకోండి, భక్సింగ్ గారి యొక్క ఏమంటారు భౌతిక కాయాన్ని వేరే, అంటే హెర్మోన్లో పెట్టాము, లేకపోతే అంతకుముందు సండే స్కూల్లో పెట్టేవాళ్ళు. సండే స్కూల్లో పెడితే జనాలు ఇక్కడ ఎందుకు కూర్చుంటారు? ఎక్కడ పోతారు? అందరూ అక్కడికి పోతారు. అప్పుడు మేము సలహా ఇచ్చినాం, భక్సింగ్ గారి బాడీ ప్రభుదినం మందిరంలో పెట్టద్దు, తీసుకుపోయి మార్చరీలో పెడతాం. మార్చరీలు తీసుకుపోయి ఎంబామింగ్ చేపిస్తాం. ఎంబామింగ్ అంటే మందులు పెట్టిస్తాం దాన్ని. ఎందుకంటే ఆ డెడ్ బాడీ, ఆ శవం అనేది భక్సింగ్ గారి భౌతిక కాయం కుళ్ళిపోకూడదు. కుళ్ళిపోకుండా ఎవరికి ధైర్యం చాలే, ఆ పని చేస్తాం. నేనే పోయినా భక్సింగ్ గారి భౌతిక కాయం తీసుకొని మెడ్సిటీ హాస్పిటల్కి వెళ్ళి, అక్కడికి వెళ్ళి ఆ మార్చరీలో పెట్టి ఆ మనిషిని పిలిపించుకొని వచ్చి భక్సింగ్ గారి బాడీకి ఎక్కించి ఆడబెట్టేసి చెప్పినాం. అంత ఆరాధన అయిపోయిన తర్వాత 4 గంటలకు భక్సింగ్ గారి బాడీ మేము తీసుకొస్తాం. అంతవరకు ఆరాధన జరగాల. 9:30కి పని, 6 గంటలకు ప్రభు మహిమలో పోయినాడు. 1 గంట సేపు 7-7:30 వరకు అక్కడ పెట్టాం. 8 గంటలకు తీసుకెళ్ళిపోయినాం. 9 గంటలకు ఆ పని అయిపోయింది. తిరిగి వచ్చినాము, స్నానం చేశాను, మందిరంలో కూర్చొని ఆరాధన చేసినాం. భక్సింగ్ గారికి పరిచయం చేసిన మేము. ఎందుకు తెలుసా? ఆరాధన భక్సింగ్ గారి యొక్క భౌతిక కాయాన్ని బట్టి కూడా మానడానికి వీల్లేదు. మన ఆరాధన మనుషులందరికంటే ఉన్నతమైన ఆరాధన. ఇది గుర్తుపెట్టుకోండి. మన బంధువులు చచ్చిపోయినా, తల్లిదండ్రులు చచ్చిపోయినా, కొడుకులు కూతురు చచ్చిపోయినా, అన్నదమ్ములు చచ్చిపోయినా, అక్క చెల్లెలు చచ్చిపోయినా, ఆడబెట్టు, ఇడరా, ఆరాధన చెయ్యి. అప్పుడు తెలుస్తుంది నీ బాప్తిజం నిజమా ఉట్టిదా. సంఘములో పరిశుద్ధులతో సహవాసానికి విలువగట్టు, అప్పుడు తెలుస్తుంది. బాప్తిజం ఊరికే పేరుకి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు.
చాలామంది పెళ్ళిళ్ళ బాప్తిసం అంట, ఉద్యోగాల బాప్తిసం అంట, స్కూల్ కాలేజీలో అడ్మిషన్కి బాప్తిసం అంట. చాలామంది సిఎంసిలో మీకు డాక్టర్ చదవాలంటే బ్యాప్టిజం కావాలా, సిఎంసిలో మీకు డాక్టర్ చదవాలంటే మీకు సీటు దొరుకుతుంది బ్యాప్టిజం సర్టిఫికేట్ ఉంటే. ఒక సేవకుడు మీకు రాసిస్తే మాకు దొరికిపోతాయి. చాలామంది మాకు ఫోన్ చేస్తారు, అయ్యా మా కూతురుకు సిఎంసిలో అడ్మిషన్ కావాలా, బ్యాప్టిజం సర్టిఫికేట్ ఇస్తావా అని. అయ్యా మీ కూతురు బాప్తిజం తీసుకోవాలి, నువ్వు సర్టిఫికేట్ ఇచ్చేయంట, డబ్బులు ఇస్తుందట. నీ డబ్బులతో నువ్వు వద్దమ్మా తల్లి, నీ డబ్బులతో నువ్వు వద్దు, సర్టిఫికేట్ ఇవ్వాలి, ఫస్ట్ పోయి రక్షించబడమని చెప్పు. రక్షించబడితేనే బాప్తిజం. ప్రభు సంఘంలో నిలిచి ఉండే వారికే బాప్తిజం. సహవాసములో ఏమంటారు, కలిగి ఉన్న వారికే బాప్తిజం, వారు పొందెదరు క్షేమాభివృద్ధిని. బాప్తిజం నిజమైతే నీ బాప్తిజం, నీ సాక్ష్యం నీకు క్షేమం ఇస్తుంది, లేకపోతే క్షామం ఇస్తుంది. జాగ్రత్త. చాలామంది బాప్తిజం తీసుకొని వెనకెళ్ళిపోయిన వారు ఉన్నారు, నష్టపోయిన వారు ఉన్నారు, ప్రభుని విడిచిపెట్టిన వారు కూడా ఉన్నారు. ఎందుకు తెలుసా? దొంగ బాప్తిజం. క్షేమం రాలే, ఏమొచ్చింది? క్షామం వచ్చేసింది, కరువు వచ్చేసింది, నష్టం వచ్చేసింది. ఎందుకు? నిలిచి ఉండాలి కదా, సహవాసం కలిగి ఉండాలి కదా. పరిశుద్ధుల సహవాసం ఎంత విలువైనది. 4వ విషయం ఏముంటుంది? ప్రభుదేహ రక్తమును ఏం కావాలా? తిని త్రాగే వారికే ఉంటుంది సాక్ష్యం. క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరమును తిని ఆయన రక్తమును త్రాగు వారి గురించి యోహాను సువార్త 6వ అధ్యాయం అంటాడు, వారు జీవము గలవారు, వారి యందు నా జీవము నిలిచి ఉంటుంది. ఆయన దేహమును ఆయన రక్తమును పొందని వారు, వారిలో జీవము లేదంట. అంత్య దినములో ఆయన శరీరమును రక్తమును త్రాగిన వారిని ఆయన లేపుతాడంట. ఎక్కడ కూర్చుంటావు? ఎవరమ్మా? పిల్లలు, అమ్మలారా, తల్లులారా, మీ దగ్గర పెట్టుకోండి. మీ కూతురు అయితే మీ దగ్గర పెట్టుకోండి, లేకపోతే వాళ్ళ అమ్మ దగ్గర అప్పగించండి. లేచి తిరగొద్దు, జాగ్రత్త. మీ కూతురా అమ్మ దగ్గర కూర్చో, లేవనీయొద్దు. పిల్లలు జాగ్రత్త. ప్రభునేసు క్రీస్తు వారి యొక్క శరీరము జీవాహారము నాకు, ప్రభునేసు క్రీస్తు వారి యొక్క రక్తము జీవపానము నాకని ప్రతి ప్రభు దినమందు తప్పక బలలో పాలు పొందాలా. తప్పక ఏం కావాలా? బలలో పాలు పొందాల్సిందే. ఒకవేళ చేత కాలేదు, హాస్పిటల్లో ఉన్నావు, మంచం పట్టావు, అది వేరే విషయం. మంచం పడితే అది వేరే విషయం. లేకపోతే సాధ్యమైనంత వరకు నా వల్ల ఇంతవరకు నేను బల్లను మానకూడదు. హైదరాబాద్లో అయితే కొంతమంది వృద్ధులైపోయినారు, 85-90 సంవత్సరాలు అయిపోయిన వారు రాలేని పరిస్థితిలో వారి ఇంటికాడ పడి ఉంటే చివరి దినాలు వారు ఏమంటారు, వారి యొక్క ఆయుష్ యొక్క చివరి దినాలు లెక్కించే వారికి కూడా మమ్మల్ని బల్ల ఇచ్చి పంపించేవారు. రొట్టె ద్రాక్షారసం ఇచ్చి హెబ్రోన్లో ఉన్నప్పుడు పోండిరా, పోయి వాళ్ళ ఇంటికి పోయేసి ఇక్కడ వాక్యం విన్నావు కదా, అదే వాక్యం అక్కడ చెప్పి ప్రార్థన చేసి వాళ్ళకి బల్ల ఇచ్చి మళ్ళీ తిరిగి రావాలా. ఎందుకు? వారు ప్రభు దేహ రక్తము కొరకు అంత ఆశ కలిగి ఉన్నారు. నేను ప్రభు యొక్క దేహము తినాలి, ఆయన యొక్క రక్తం. రొట్టె ద్రాక్షారస్యం యొక్క విలువ తెలుసుకో. ప్రభుయేసు క్రీస్తు వారి యొక్క ప్రకటించెదరు ఆయన మరణమును, ఆయన పునరుత్థానం. క్రీస్తు ఇప్పుడు బాప్తిసం అంటే ఏంటిది? నేను క్రీస్తుతో కూడా మరణించినాను, మృతి పొందినాను, ఇప్పుడేం కావాలా? పాతి పెట్టబడతాను. అప్పుడు పునరుత్థానం యొక్క బలం, పునరుత్థానం యొక్క శక్తి, పునరుత్థాన జీవం నాకు కలుగుతుంది. ఆయన మరణం అంటే ఆ బాప్తిసం. రోమపత్రిక 6వ అధ్యాయము 3-4 వచ్చిన చదువుతామండి. రోమపత్రిక 6వ అధ్యాయం క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. రోమపత్రిక 6వ అధ్యాయం 3-4 వచ్చిన ఆయన మరణంలోనికి బాప్తిసం పొందినాము. పాతి పెట్టబడి ఉన్నాము. బాప్తిసం అంటే ఏంటిది? పాతి పెట్టుట. ఇప్పుడు మట్టిలో పాతి పెట్టేది కాదు, నీటిలో పాతి పెడతాం. ఎందుకంటే వాక్యానుసారంగా నీటిలో వారు ముంచబడి పాతి పెట్టబడినారు. ముంచబడి బాప్తిసం ఇవ్వాలి. చిలకరించే బాప్తిసం కాదండి, జాగ్రత్త. బాప్తిసం యొక్క అర్థమే అక్కడ నెరవేరదు. చిలకరిస్తే ముంచుట అనేది కాదు, ముంచితేనే ముంచినామని. చిలకరించేసి ముంచినామంటే అది కుదరదండి.
కాబట్టి బాప్తిజం అంటే ముంచి పాతి పెట్టాలి. మరణములో పాలివారమైతే బాప్తిజం ద్వారా ఆయన మరణంలో పాతి పెట్టబడ్డాం. ఈ పాతి పెట్టబడుట యొక్క పదము బాప్తిజో అని మూల భాషలో వస్తుంది. ఇది బాప్తిజం అనేది ఉంది. తర్వాత ఇంకొక మాట ఏమంటే పునరుత్థానమును ప్రకటించేవారు ఉన్నారంటే నూతన జన్మానుభవం పొందిన మనము ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతనమైన స్వభావాన్ని కలిగి ఉండి యేసు క్రీస్తు ప్రభువారి వలె జీవించడమే పునరుత్థానం యొక్క బలము. అవును, నిజమే. ఒకప్పుడు మనం అందరం పాపంలో జీవిస్తున్నాం, కానీ ఇప్పుడు పాపంలో జీవించరాదు. కొంతమంది ఏమంటారంటే నువ్వు రక్షించబడిన తర్వాత పాపం చేసినా కానీ పర్వాలేదు, ఒకసారి రక్షించబడ్డావు కదా పరలోకానికి పోతావు. అది తప్పు, అబద్ధం, మోసం. జాగ్రత్త. అది ఏమంటారు? దుర్బోధ, ఫాల్స్ డాక్ట్రిన్, తప్పుడు బోధ. ఏమని? నువ్వు రక్షించబడ్డావు, బాప్తిజం తీసుకున్నా, సరిపోయింది, ఇంకా నువ్వు ఏమైనా చేసుకో. దొంగతనం చేసుకుంటాడు, వ్యభిచరించేవాడు వ్యభిచరిస్తాడు, తాగుబోతుడు తాగుతూ ఉంటాడు, అబద్ధాలు ఆడేటాడు అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, మోసం చేసేవాళ్ళు మోసం చేస్తూ ఉంటాడు. నరకానికి వెళ్తారు కానీ పరలోకానికి వెళ్ళరండి. మారు మనసుకు తగిన ఏం కావాలంట? ఫలము ఫలించుమన్నాడంట. ఓ సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి ఎవరు నీకు తప్పించుకోవడానికి బుద్ధి చెప్పాడు అంటాడు ప్రభు దాసుడైన బాప్తిసమిచ్చే యోహాను భక్తుడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే చాలామంది తప్పుడు బోధలు చెప్తారు. బాప్తిజం తీసుకున్నావు కదా, ఏం పర్వాలేదు, అన్నీ చల్తాయి, అన్నీ నడుస్తాయి బాబు, అన్నీ నడుస్తాయి మా తల్లి, అన్నీ పర్వాలేదు, పోతా పరలోకానికి బోరు, నిత్య నరకానికి వెళ్ళిపోతారు. జాగ్రత్త. బాప్తిజం అంటే ఏదో పరలోకానికి పోయేకి నీకు టికెటో సర్టిఫికెటో కాదండి. బాప్తిజం అంటే నేను పునరుత్థాన శక్తి పొంది పాత జీవితాన్ని చంపేసి సెలవుకి వేసి పాతి పెట్టబడి ఇప్పుడు కొత్త జన్మ నూతనమైన జీవంతో నడుచుకోవాలి అని ఇక్కడ చదివినాం కదా 4వ వచనంలో. నూతనమైన జీవముతో నడవాలి. వాక్ ఇన్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్. ఆ కొత్త జన్మ నూతన జీవము, ఆ నూతన జీవంతో నడవాలి. 5వది ఏమంటారంటే పట్టు వదలక సంఘముతో కూడి ప్రార్థించ. ఇప్పుడు నిలిచి ఉండుట ప్రార్థించుట ఉంది, కానీ ఇక్కడ ఏమంటే పట్టు వదలొద్దు. అపోస్తల కార్యం 42వ వచనంలో వారు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరిచి 4 ఏమన్నారు? ప్రార్థనలయందు, ప్రార్థన కాదు, ప్రార్థనలయందు ఎడతెగక అంటే ఏమిటి? వదలలేదు. పట్టు వదలకుండా ఉండేవారే ఎడతెగ ఉండేవారు. నాకు ఇష్టమైతే వస్తాను మీటింగ్కు, ప్రేయర్కు, ప్రార్థనకు, నాకు ఇష్టమైతే వస్తాను, కష్టమైతే రాను. నాకు ఈరోజు మూడు బాగలేదు, నాకు ఈరోజు మనసు బాగలేదు కాబట్టి నేను ప్రార్థన చేయనంటే అది నిజమైన జీవితం కాదండి. నీ ప్రార్థనా జీవితము నిన్ను బట్టి కాదు. నీ ప్రార్థనా జీవితం, నా ప్రార్థనా జీవితం రక్షించిన ప్రభువును బట్టి, మనలో నివసించుచున్న పరిశుద్ధాత్మ దేవుని బట్టి, ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అబ్బా తండ్రి అని ఆయనకు మొరపెట్టే ధైర్యం మనకు లభించినది. పరిశుద్ధాత్మ దేవుడు మనకున్న మూడ్ అంటే మనకున్న మనస్తో ఆయన మారాడండి. దేవుడు మారడు. చాలామంది యొక్క జీవితం ఎలా ఉందంటే నచ్చితే ప్రార్థనకు వస్తారు, నచ్చకపోతే రారు. అది కాదు. బోధకుడు కావాలంట, మంచి బోధకుడు అయితే వస్తారంట, లేకపోతే రారంట. ఆ స్పెషల్ మీటింగ్కి అయితే వస్తారంట, ఫాస్టింగ్ ప్రేయర్కి రారంట. ఏదో స్పెషల్ మీటింగ్ అన్నా, బ్యాప్టిజం అన్నా కాబట్టి చాలామంది ఉన్నారు. ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఇంతమంది వస్తారన్నా, లేమిలన్నా వస్తారా? వెరీ గుడ్, మంచిది. ఉపవాస ప్రార్థనప్పుడు కూడా మొత్తం మందిరం నిండిపోవాలా. అది కూడా కొద్దిసేపు కాదు, పొద్దు నుంచి రాత్రి దాకా పెట్టాలా ఉపవాస ప్రార్థన. అప్పుడు తెలుస్తుంది. 3 గంటలు 4 గంటల ఉపవాసం, అది ఉపవాసం కాదండి. అది పొద్దున వస్తే 9కి వస్తే రాత్రి 7, 8, 9 వరకు కూర్చోవాలా ఉపవాస ప్రార్థన గట్టిగా. మాకు ఉత్తర భారతదేశంలో, ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా స్టార్ట్ చేశారు. ఉత్తర భారతదేశంలో 3 సంవత్సరాల ముందు స్టార్ట్ చేశారు. 30 గంటల ఉపవాస ప్రార్థన. 30 గంటలు ఏం పూజించకుండా కేవలం మంచినీళ్ళు తాగేసి ఉపవాస ప్రార్థన చేస్తాం మేము. ఎవరైనా వచ్చారా 30 అవర్స్ ఫాస్టింగ్ ప్రేయర్కు? ఉత్తర భారతదేశానికి రాలేదు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా స్టార్ట్ చేశారు. తమిళనాడు, కేరళ, ఆంధ్ర కొన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు మన దైవ సేవకులు. దానికి కొంతమంది పూనుకున్నారు. ఏమంటే ప్రార్థన కావాలా. 30 గంటలు మానక ఇంకా పోతూనే ఉంటాయి ప్రార్థన కంటిన్యూ. కూడిక ఆపేది లేదు. 30 గంటల వరకు కూడిక ఆగదు. కూడిక జరుగుతూనే ఉంటాయి, ప్రార్థన జరుగుతూనే ఉంటాయి. ఎవరు నిద్రపోయకలేదు, ఎవరు లేచిపోయకలేదు. జస్ట్ వాష్రూమ్ పోయి రావాలా, వాష్రూమ్ పోవాలా, మొహం కడుక్కోవాలా, మళ్ళీ కూర్చోవాలా, అంతే.
30 గంటల వరకు స్నానం గినం ఏం మాట్లాడొద్దు, అక్కడే కూర్చొని ఉండాలి అంతే. ఎవరైతే షుగర్ పేషెంట్లు ఉంటారో వాళ్ళకి మాత్రం కొంచెం టిఫిన్ ఏదో ఇస్తారు, లేకపోతే లేదండి. ఆ విధంగా పట్టు వదలకుండా ప్రార్థించేవారుగా ఉన్నామా? సంఘ ప్రార్థన క్రమంగా వస్తున్నామా? ఉపవాస ప్రార్థన క్రమంగా వస్తున్నామా? గొలుసు ప్రార్థనలు పాల్పుచ్చుకుంటున్నామా? రాత్రి ప్రార్థనలకు వస్తున్నామా? ఏ విధంగా ప్రార్థిస్తున్నాం? వ్యక్తిగత ప్రార్థన జీవితం ఉందా? కుటుంబ ప్రార్థన ఉందా? ప్రార్థన అని లేదు అక్కడ, ప్రార్థనలయందు అంటే బహువచనము. ఐదోదిగా ఒక ఆరోది ఏమంటున్నారు? క్రీస్తేసు ప్రభుని అక్కడే ఉంది ఐదోది అంటారు, ప్రార్థన ద్వారా సాతాను క్రియలను జయించువారుగా ఉంటారు. ఇప్పుడు ఎవరు జయించేది? ఇప్పుడు సంఘం జయిస్తుందా? విశ్వాసులు జయముందుతున్నారా? లేకపోతే సాతాను జయముందుతున్నాడా? ఎంతో ఘోరమైన పరిస్థితి ఈ దినాల్లో. సాతాను యొక్క విజయం కాదు, సాతాను యొక్క విజృంభించుట చూస్తున్నాం. వాడు గర్జించేవాడు కాదు, వాడు విజృంభిస్తున్నాడు. వారు చెలరేగడం అది కాదు, వాడు నాట్యమాడుతున్నాడు. వాణ్ణి ఓడించాలా? వాణ్ణి రోమపత్రిక 16వ అధ్యాయం 20 వచనం ప్రకారం కాళ్ళ కింద ఏం చేయాలా? చితకగొట్టాలా వాణ్ణి? అయ్యా అమ్మా, సాతానుని కాళ్ళ కింద చిత్త కొట్టడం కాదు, సాతాను కాళ్ళ కింద విశ్వాసులు ఉన్నారు. అది పరిస్థితి. సాతాను కాళ్ళ కింద విశ్వాసులు ఉన్నారు. సాతాను మెడకు బెల్ట్ కట్టేసి సేవకులను ఈడ్చుకొని పోతున్నాడు. జాగ్రత్త. దురాశలు, డబ్బాశలు, పేరాశలు, ఆస్తి ఆశలు ఈడ్చుకొని పోతున్నాడు వాడు. ఎక్కడ ఉంది ఇప్పుడు విషయం? సాతానును క్రియలను బంధించి జయించి ఓడించేవారు కావాలా? మనం కాదు బంధించబడేది, వాడు బంధించబడాలా. మనం స్వాతంత్రంతో, మనం ధైర్యముతో ప్రభు యొక్క స్వార్థను ప్రకటిస్తూ ఆయన రాజ్యమును ప్రకటించేవారు కూడా. 6వ వచనం ఏమంటాడు? క్రీస్తేసు ప్రభుని బాప్తిసం అంటే ఏంటిది? ప్రభువా, నీ రాకడ కొరకు నేను సిద్ధంగా ఉన్నానని సాక్ష్యం చెప్తున్నాం. బాప్తిసం తీసుకునేవారు ఈరోజు ప్రభు వస్తే నేను వెళ్తాను, ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను అనే సిద్ధపాటు ఉందా? అనే ధైర్యం ఉందా? అనే సాక్ష్యం ఉందా నీకు? అప్పుడు ఏముంటుంది రా? నిత్యానందంతో సాక్ష్య విషయం. ఎక్కడంట బాప్తిసం? ఇక్కడ కాదు, సర్వలోకములో. అందుకే బాప్తిసం యొక్క సాక్ష్యం ఇచ్చేది. జ్ఞాపకం, బాప్తిసం తీసుకోవడానికి రాలేదు, ఇవ్వడానికి వచ్చినాము. చాలామందికి అర్థం కాదు బాప్తిసం అంటే ఏంటిదని కూడా. ఒక అపార్థం వచ్చేసింది. పోతాం, బాప్తిజం తీసుకున్నాం, వచ్చేసినాం. కాదు, మీరు తీసుకోవడానికి రాలేదండి. మీరు బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. సాక్ష్యం ఇచ్చెదరు అని ఉంది 6వ చరణంలో. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమును. పరలోకం నుండి దేవుడు చూస్తాడు, దేవదూతలు చూస్తున్నారు, ఈ లోకంలోని లోకల్సులు చూస్తున్నారు, సాతాను దురాత్మల సమూహము, వాయుమండల సంబంధమైన అధిపతులు చూస్తున్నారు. మీరు సంఘం ఎదుట ఇచ్చే ఈ సాక్ష్యము ఇక్కడ వరకు మాత్రం కాదండి, సర్వలోకమును ప్రచురించబడాలా. ఎక్కడికైనా ప్రభు పంపినప్పుడు అక్కడ మీ సాక్ష్యం వెళ్ళాలా. 1 దశలోనిక 1వ అధ్యాయంలో ఆ మాట ఆ సంఘం విషయంలో అంటాడు అపోస్తలుడైన పౌలు. 1 దశలోనిక 1వ అధ్యాయము 1 దశలోనిక 1వ అధ్యాయము 8వ వచనం, 7, 8 2 చదవండి. కలిసి ఉంది అక్కడ ఏమైనా తెలుగులో? మాసిదోనియాలోను ఆఖాయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయినారు. ఓకే, ఇక్కడ సంఘంలో 2-3 చోట్ల మాదిరి అయినారు. ఇంకా ఎందుకనగా మాసిదోనియాలోను అఖాయాలోను మాత్రమే మోగెను, అక్కడ మాత్రమే గాక ఎక్కడ వెళ్ళాడు ఆయన? ప్రతి స్థలమందు దేవుని ఎడల మీకున్న విశ్వాసము వెల్లడి కావాలి, వెల్లడిపరచబడాలా, అది అందరికీ తెలియపరచబడాలా. జ్ఞాపకపుచ్చుకోండి, రహస్యంగా విశ్వాసిగా ఉండడానికి వీలేదు. రహస్యపు విశ్వాసి అనేది బైబిల్ ప్రకారమైంది కానే కాదు. సీక్రెట్ బిలీవర్స్ ఎవరు లేరండి, జాగ్రత్త.
కొంతమంది అలా కూడా బోధ చేస్తూ ఉంటారు. నువ్వు నమ్ముకో, ఎవరికి చెప్పకు. నువ్వు నమ్ముకో, ఎవరికి చెప్పకు, ఇంటి వారికి చెప్పొద్దు, ఎవరికి చెప్పకుండా రహస్యంగా నమ్ముకొనుండు. అది విశ్వాసం కాదండి, అది మోసం. నమ్మిన వాడు ఏం చేస్తాడు తెలుసా? అందరికీ ప్రకటిస్తాడు. బాప్తిసం అంటే ప్రకటించడము, బాప్తిసం తీసుకోవడము దేవుని యొక్క ఆజ్ఞ. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు తాను శిష్యులకు ఈ ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు. ఏమని? ఏందయ్యా కావాలా? మత్తయి సువార్త 28:20 చదవండి. 19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో గయక్కొని వలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నా. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఏమంటున్నారు ఇక్కడ? బాప్తిసం వారికి ఏం చేయాలా? అది బాప్తిజం వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ఇచ్చుటంటే విశ్వాసులందరికీ ఈ సాక్ష్యం ఇచ్చే అనుభవంలోనికి తీసుకురావాలా, ముంచి తీయాలా. ఒకడు బాప్తిజం ఇస్తాడంటే అది ముంచడానికి ఇవ్వడం. కానీ బాప్తిజం ఎవరైతే సాక్ష్యం ఇస్తున్నారో వాళ్ళు ఇచ్చేదేమంటే నేను దేవుని ఆజ్ఞ గైకొంటాను. ఐ విల్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐ విల్ ఒబే ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు నేను గైకొంటానండి. ఆజ్ఞలు మీరడమే ఏమంట? పాపం. ఆజ్ఞ అతిక్రమమే అంటే బాప్తిసం తీసుకొనని వాడు ఏమంటాడంటే నేను పాపంలో ఇంకా జీవించాలి. అందుకే ఆజ్ఞని ఏం చేస్తున్నాడు ఆయన? అతిక్రమిస్తూ ఉన్నాడు. బాప్తిసము తీసుకొనని వారు అతిక్రమించే పాపం చేస్తున్నారండి. చాలామంది అనుకుంటారు, అయ్యా నేను బాప్తిసం తీసుకోకపోతే సేఫ్గా ఉంటాను. నో, రక్షించబడ్డాను, యేసుప్రభువుని అంగీకరించినాను, ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఉన్నారు. ఎందుకు తెలుసా? ఇంకా వారి హృదయములలో అవిధేయత అనేది అలాగనే అవిధేయతలో ఇంకా నిలిచి ఉన్నారు. వారికి విధేయత చూపించే ఇష్టం లేదు. బాప్తిసం తీసుకునేవారు ఏమంటారు? నేను విధేయత చూపిస్తాను, నేను విధేయునిగా ఉంటాను. గయకొనుటకు నేర్పించుడి. నేను ఆజ్ఞాపించిన సంగతులన్నింటినీ గయకొనాల. దేవుని వాక్యాన్ని గయకొనేవారుగా ఉండాలి. ఒబీడియంట్ పీపుల్ ఆర్ బ్యాప్టైజింగ్. నేను బాప్తిజం తీసుకోవడం నా విధేయత గుర్తు. కాబట్టి బాప్తిజం అంటే విధేయత. ప్రభువైన యేసు క్రీస్తు వారు మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 15వ వచనంలో బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, అయ్యా నేను నీ దగ్గర బాప్తిసం తీసుకోవాలా, నువ్వేంది నా దగ్గర తీసుకోవడం అంటే ప్రభు ఏమంటాడు? 15వ వచనంలో మత్తయి సువార్త 3:15 నీతి యావత్తు నెరవేర్చుటకు అలాగ చేయాలన్న. ప్రభువైన యేసు క్రీస్తు వారు నీతిమంతుడండి. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము ఎర్రగనివాడు. ఆయనను నీతి నెరవేర్చుట కొరకు ప్రభువైన యేసు క్రీస్తు వారు బాప్తిసంలో తాను ముందుకొచ్చాడండి. మనం నేర్చుకోవాలి ఏమని? దేవుని నీతిని నెరవేర్చే మొదటి అడుగు ముందు పెట్టాలా. ఏమని? రక్షించబడిన వారు బాప్తిసం తీసుకోవాలి. రక్షణ లేకపోతే నీకు బాప్తిసంతో పని లేదు, జాగ్రత్త. ఇది రెండవది. మూడవది ఏం చూస్తామంటే గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. గలతీ 3:27. క్రీస్తు ప్రభులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఏం చేసుకున్నారంట? క్రీస్తు ప్రభువారిని ఏం చేస్తారంట? ధరించుకున్నారు. అంటే ధరించుకుంటే ఈరోజు ధరించుకుంటాను, రేపు తెల్లవారు ఇప్పేస్తామని, రాత్రి ఇంటికి పోయినాక ఇప్పి పెడతామనుకున్నాను. అలాగ ఇప్పడానికి లేదండి. శరీరం మీద వేసుకొని అంగి ఇప్పుకోవచ్చు, కానీ హృదయం మీద ధరించుకున్న యేసు ప్రభువారిని ఇప్పుకోవడానికి లేకపోతే ఏమంటారు ఇడిచిపెట్టడానికి అవకాశమే లేదు. అది చాలామంది ఎట్లా అంటారు, ఇప్పుడు వస్తాను యేసు ప్రభువుని పక్కన పెట్టి వచ్చి నీ సంగతి చెప్తానంటారు. గొడవ అయినప్పుడు
ఎక్కడైనా గొడవ అయినప్పుడు ఏమంటారు, ఇప్పుడే వస్తాను యేసుప్రభును ఇంట్లో పక్కన పెట్టేసి వచ్చి నీ సంగతి చెప్తానని. ఏంది అది? యేసుప్రభు అంటే చొక్కాయా ఇప్పి పెట్టేసి రావడానికి? అంగీయా కాదు. ప్రభునేసు క్రీస్తు వారిని అంగీకరించిన వారు బాప్తిసములో సాక్ష్యం ఇచ్చేవారు ఏమంటారంటే, నేను యేసు ప్రభువుని ధరించుకున్నాను, ఇక జీవితకాలం కాదు నిత్యత్వం వరకు ఆయన విడిచిపెట్టేది లేదు. అది వారి సాక్ష్యం. 1 పేతురు 3వ అధ్యాయం 1 పేతురు 3వ అధ్యాయము 21వ వచనం. 1 పీటర్ 3:21. సాదృశ్యమైన బాప్తిసం ఏం చూపిస్తుంది? అది ఏమనగా శరీర మాలిన్యం తీసివేయటం కాదు. మనస్సాక్షి నిర్మలమైనది అనే దానికి గుర్తు, ఆనవాలు, దానికి సూచనగా బాప్తిసంలో సాక్ష్యం ఇస్తున్నా. నా మనస్సాక్షి శుద్ధి అయింది. ఎలా శుద్ధి అయింది? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం ద్వారా చదవండి. హెబ్రీ పత్రిక 9:14. మనస్సాక్షి ఎలా శుద్ధి అవుతుంది? క్రీస్తు ప్రవేశ రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నది కదా. మనస్సాక్షిని శుద్ధి చేసేది ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నిర్మలమైన రక్తము. శిలువలో ఆయన కార్చినాడు. ఆ రక్తం ద్వారా మనస్సాక్షి శుద్ధి అవుతుంది. దేహం యొక్క శుద్ధి, లేకపోతే ఇంటి శుద్ధి, లేకపోతే బండి శుద్ధి కాదండి. అసలు మీరు శుద్ధీకరించలేరు దాన్ని. చాలామంది ఏం చేస్తారు తెలుసా? హౌస్ డెడికేషన్ చేస్తారు. సేవకులు కూడా చెప్తాను, దయచేసి అలా చేయొద్దండి. హౌస్ డెడికేషన్ చేసేప్పుడు, ప్రభువా ఈ గదిలో నీ రక్తం ధామ్, ఈ గదిలో నీ రక్తం ధామ్. ఏందయ్యా అది? గదిలోనా యేసు ప్రభు రక్తమా? కొంతకాలం తర్వాత భూకంపం వచ్చింది అనుకోండి, ఆ ఇల్లు ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. అనుకోండి ఆ ఇంటి ఉన్నారు అమ్మేసి వెళ్ళిపోయినాడు. చాలామంది ఇల్లు కొనుక్కుంటారు, కొన్ని సంవత్సరాలు ఉంటారు, తర్వాత ఏం చేస్తారు? అమ్ముకొని వెళ్ళిపోతారు కదా. ఇక్కడైతే అంత పల్లెటూళ్ళు అంత ఉండదు. కానీ మీరు సిటీలోకి వెళ్తే హైదరాబాద్కు, పెద్ద పెద్ద పట్టణాలు, గుంటూరు, హైదరాబాదు, తెనాలి, విజయవాడ ఏం చేస్తారు? ఒక 5-6 సంవత్సరాలు ఉంటారు. వారు ఒక 10 లక్షలు కొని ఉంటారు ఇల్లు. 6 సంవత్సరాల తర్వాత 20-30 వస్తుంది. ఏం చేస్తారు? అమ్ముకొని పోతారు, వేరే కొనుక్కుంటారు. అంతే కదా. ఇప్పుడు మనమేమో పచ్చగా సేవకులందరూ పోయేసి ప్రార్థన చేసి డెడికేషన్ చేసి అంత రక్తం అంత యేసు ప్రభు యొక్క రక్తం చిలకరించి వచ్చినాం. ఆయన అమ్ముకొని పోయినాడు అనుకోండి, ఎవరు వస్తారు తెలుసా? ఎవరికి అమ్ముతాడు? విగ్రహారాధికునికి అమ్ముతాడు, దయ్యం పట్టినకి అమ్ముతాడు, దుర్మార్గునికి అమ్ముతాడు. వాడు తాగుతాడు, అక్కడ విగ్రహారాధన చేస్తాడు. అప్పుడు ఏమైంది ఈ రక్తం? ఏమైంది ఆ రక్తం? అది చాలా తప్పండి. హైదరాబాద్లో ఎబ్రోన్లో ఉన్నాను. ఒక ఆయన మోటార్ సైకిల్ కొనుక్కొని వచ్చాడు, యవనస్తుడు. ఆఫీస్ దగ్గర ఉన్నాను నేను. వచ్చి అన్న నా బైక్ కొరకు ప్రేయర్ చేయన్న అన్నాడు. ప్రార్థన చేస్తాం. ప్రభువా ఇచ్చినావు, కొంచెం జ్ఞానం ఇవ్వు, బుద్ధి ఇవ్వు, చక్కగా నడపాలా, ఆర్టీఓ రూల్స్ అన్నీ ఫాలో చేసి నడపాలా అని చెప్పేసి ప్రార్థన చేసి అనుమతిస్తాను. అంకుల్ ఏమన్నా ఏమైంది? అందుమీద రక్తం చిలకరించలేదు. నేను అన్నాను, రక్తం నీ రక్షణ కొరకయ్యా, ఈ బండి కొరకు కాదు. ఎందుకు? ఈ బండి కొంతకాలానికి ఏమవుతుంది? పాడవుతుంది. అంతే కదా. బండి పర్మనెంట్ ఉంటుందా? ప్రభు వచ్చేంత వరకు ఉంటుందా? నిత్యత్వం వరకు ఉంటుందా? ఉండదు. బండి పాడవుతుంది. బండి పాడైనప్పుడు ఏమవుతుంది? మెకానిక్ దగ్గర తీసుకుపోతావు, బాగాలేకపోతే అమ్మి పడేస్తావు. బండి కొట్టుకున్నందుకు ఏమైంది? ముక్కలు. అక్కడ రక్తం రక్షించడానికి లేదు. జ్ఞాపకం ఉంచుకోండి. ప్రార్థన వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడే పరిశుద్ధత వేరు, రక్తము ద్వారా పరిశుద్ధపరచబడే పరిశుద్ధత వేరు. 1 తిమోతిలో రాస్తాడు అపోస్తలుడైన పౌలు, ప్రార్థన వాక్యం ద్వారా ప్రతిదీ పరిశుద్ధపరచబడుతుంది. చదవండి అక్కడ, మీకు అది కొంచెం క్లియర్ చేసేస్తాను. 1 తిమోతి chapter 4 verse 5. 1 తిమోతి 4:5. దేని గురించి రాయబడింది అక్కడ? సందర్భం చెప్పగలుగుతారా? కూడు గురించి, తినేదాని గురించి, ఇది తినాలా అది తినకూడదని దాని గురించి 4వ వచనంలో. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని పుచ్చుకోవాలంట. చూసారా? 3వ వచనంలో
ఇది తినకూడదు, ఈ ఆహారం తినకూడదు అని చెప్తారు కదా, అట్లా లేదు. అంటే ఇక్కడ ఆహారం గురించి అంటారు. కొంతమంది ప్రభువా ఈ అన్నం తింటున్నాం, ఈ అన్నం మీద నీ రక్తం కాదు చెప్పడానికి లేదు. మీ ఆహారాన్ని ప్రార్థించి దేవుని వాక్యంలో విశ్వాసం ఉంచి పుచ్చుకో. కానీ ఆహారం మీద రక్తము, ఇంటి మీద రక్తము, పొలం మీద రక్తము. మేము జబల్పూర్లో సేవ చేస్తున్నామండి, మాకు అక్కడ ఒక పాలాయన ఉన్నాడు. ఆయన ప్రభుని నమ్ముకున్నాడు. ఆయన ఏమైనాడు? ప్రభుని నమ్ముకున్నాడు. ప్రభుని నమ్ముకున్నాక ఏమైందంటే ఆయన బర్రెకి అనారోగ్యం వచ్చింది. ఏమైంది? ఆయన బర్రెకు, బర్రె అంటారా, ఏమంటారు, గేదె అంటారా? ఓకే, మీ భాషలో గేదె. నా తెలుగు కొంచెం అన్న రాంగ్ ఉంటుంది, క్షమించండి. నేను తెలుగు ఆయన కాదు. ఓకే, నేర్చుకొని చెప్తున్నాను. హెబ్రోన్లో నేర్చుకున్నాం కాబట్టి తెలుగు చెప్తున్నాను. రాంగ్ తెలుగు ఉంటే తప్పు ఉంటే క్షమించాలి, ముందే చెప్పేస్తాను. ఆయన గేదెకు అనారోగ్యం వచ్చింది. వచ్చి నాకు అన్నాడు, అయ్యా పాస్టర్ అయ్యా, సేవకుడయ్యా, వచ్చి మా గేదెకు ప్రార్థన చేయమన్నాడు. ఏం చేయాలా ఇప్పుడు? గేదెకు ప్రార్థన చేయాలా? ఎంతమంది చేశారా? చేసినప్పుడు లేవీలను ఏమని చేశాం? చెప్పాలా ఇప్పుడు? చెప్పాలా అన్న చెప్తాడు మనకు. అది బంద్ ఉందా? ఇది ఒకటి పట్టనే లేదు దీన్ని. మేలు కొరకు మంచి పని, రక్తం ప్రోక్షించలే కదా. యేసు ప్రభువా నీ గాయపరిచేస్తంత ముట్టుమన్నావా? లేదు కదా. ఇట్లన్నీ చేయరాదు. ఎందుకు? అది ప్రవణేశు క్రీస్తు వారు వాటి కొరకు ప్రాణం పెట్టలేదు, వాటి రక్షణ కొరకు రాలేదు. ఎవరి కొరకు వచ్చాడు? మన కొరకు వచ్చాడు. అక్కడ దావీదు రాజు 103వ కీర్తన అంటాడు, నీ పాపములను క్షమించువాడు, నీ రోగములను కుదుర్చివాడంటే బర్రె, గేదెలకు, ఆవులకు, కుక్కలకు. బాంబేలో ఒక సేవకుడు ఫోన్ చేశాడు, అన్న మా మందిరంలో ఒక విశ్వాసి ఉన్నాడన్న, వాళ్ళ కుక్క అనారోగ్యం వచ్చింది, ఇంటికి వచ్చి కుక్క కొరకు ప్రార్థన చేయమంటారు. నేను ఆయనకు బైబిల్లో చూపించయ్యా, కుక్కల నుండి జాగ్రత్త అని రాయబడింది. ఇవన్నీ ప్రజల యొక్క తలంపు ఎంత చెడిపోతుంది చూడండి. ప్రభువైన క్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా నా మనస్సాక్షి శుద్ధి అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మన యేసుప్రభువు వారి యొక్క రక్తము భౌతికంగా కాదు, విశ్వాసముతో మనస్సాక్షి మీద చిలకరిస్తున్నాం. మనస్సాక్షిని శుద్ధీకరించమంటున్నాం. నా చేతికి రక్షణ రాలేదు, నా కాళ్ళకు రక్షణ రాలేదు, నా మనస్సాక్షికి, నా అంతరంగానికి, నా ఆత్మకు రక్షణ వచ్చింది. ప్రాణములో ఆ మార్పు వస్తుంది, శరీరములో నూతనమైన స్వభావం వస్తుంది. ఆత్మకు రక్షణ, ప్రాణములో మార్పు, శరీరములో నూతన స్వభావం, ఇది కలుగుతుంది. కావున ప్రభువైన క్రీస్తు వారి యొక్క రక్తాన్ని అనవసరంగా ఇష్టం వచ్చినట్టుగా దయచేసి ఎవ్వరు కూడా ఆ విధంగా మీరు ప్రార్థనలో వాడకండి. మన పాపాల క్షమాపణ కొరకు క్రీస్తు ప్రభువారు తన రక్తం కార్చాడు, మన మనస్సాక్షి శుద్ధి చేయడానికి, మన ఆత్మను శుద్ధి చేయడానికి. ఓకే, ఇంకా మరలా వస్తామా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం లాస్ట్. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1, 2 చదవండి. హెబ్రూస్ చాప్టర్ 6 verse 1 and 2. నిర్జీవ మొత్తము బాప్తిస్మములను గురించిన బోధయు, హస్త నిక్షేపణయు, మృతుల పునరుత్థానమన పునాది మరలా వేయక మాని. ఇప్పుడు ఏమైనా మూలోపదేశము. బాప్తిసం అంటే ఏంటిది? మూలోపదేశము అంటే పునాది మరలా వేయక. పునాది ఎన్నిసార్లు కడతానండి? మందిరం కట్టామండి, పునాది ప్రతిసారి వేస్తారా? కాదు. పునాది ఎన్నిసార్లు? ఒక్కసారే. అది కూడా ఎలా వేయాలా? కరెక్ట్గా వేయాలా. బండ మీద పునాది వేసిన ఆయన ఎట్లా ఉన్నాడు, ఇసుక మీద పునాది వేసిన వాని సంగతి ఏమైంది? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనకు బాగా తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, అంటే నా మాట విని దాని ప్రకారము జరిగించువాడు. ఈ మాటలు వినాలి, విని దాని ప్రకారంగా చేయవాడు. బాప్తిసములో సాక్ష్యం ఇచ్చేవారు బండ మీద పునాది కడుతున్నారు. ఇతరులు ఏం చేస్తారంటే ఇసుక మీద కడుతున్నారు పునాది వేసి.
వారి ఇల్లు కూలిపోతుంది, వారు నష్టపోతారు. మీరు నష్టపోకుండా ఉండాలి అంటే నిజమైన మారు మనస్సు, ప్రభునేసు క్రీస్తు వారిను రక్షకునిగా అంగీకరించుట, పాప క్షమాపణ పొందుట, హృదయములో శుద్ధి గలవారు ఉండాల. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. పరిశుద్ధమైన ప్రవర్తనలోనికి రావాలా. ప్రభునేసు క్రీస్తు వారి యొక్క రక్తము మనలను శుద్ధీకరించినప్పుడు మన జీవితంలో ఈ మార్పు ఏం కనబడుతుంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టినాము, దేవుని యందు విశ్వాసం ఉంచినాం. అప్పుడు బాప్తిజం యొక్క బోధ వస్తుంది. బాప్తిజం తర్వాత హస్తనిక్షేపణ గురించి కూడా చెప్తారు. హస్తనిక్షేపణ కూడా చాలా ప్రాముఖ్యమైన బోధ. చాలాసార్లు దాన్ని తరచుగా అపార్థం చేసుకునేవారు కూడా ఉంటారు. కావున బాప్తిజము ఏంటిది అని చూసాం. ఎవరికి అంటే సులువుగా చెప్తారు. విశ్వాసంతో మారు మనస్సు, పాపక్షమాపణ, రక్షణ, నూతన జన్మానుభవం పొందిన వారికే బాప్తిజం. నువ్వు ఏం చేస్తున్నావు? సాక్ష్యం ఇస్తున్నావు. లోన మారితేనే బయట సాక్ష్యం, లోన మార్పు లేకపోతే బయట సాక్ష్యం ఉట్టిది, అబద్ధం. దయచేసి అబద్ధ సాక్షులుగా ఉండకండి. జీవితం మారింది ప్రభువా, నా హృదయంలోనికి యేసు ప్రభువారు వచ్చారు, నా జీవితం మార్చాడని బయటికి సాక్ష్యం ఇవ్వాలి. వాళ్ళు ఎవరైతే మారు మనస్సు, విశ్వాసం, పాపక్షమాపణ, నూతన జన్మానుభవం పొందినారో, ప్రభునేసు క్రీస్తు వారి యొక్క వాక్యమును అంగీకరించి ఆయన వెంబడిస్తున్న వారికే బాప్తిజం. ఏంటిది, ఎవరికి, ఎందుకు అని అది కూడా చూసుకున్నాం. ఆ పాటలంతా ఆ అర్థాలు ఉన్నాయి వాటికి. బాప్తిజం ఎందుకు అని కేవలం బాప్తిజం మనల్ని ప్రభు రాకడకు సిద్ధపరచడానికి ఒక పునాదిని దయచేసి అలక్ష్యం చేయొద్దు. పునాది వేసేటప్పుడు జాగ్రత్త వల్ల ఎట్లు కూడా చెప్పినాను, ముంచే ఇవ్వాలా. జ్ఞాపకం ఉంచుకోండి. బాప్తిజం అంటే మతం పుచ్చుకోవడం కాదండి. ఎక్కడ కూడా బైబిల్లో లేదు బాప్తిజం అంటే మతం అని, మతం పుచ్చుకోవడం అని, లేకపోతే మతంలో దిగడం అంటారు. ఇక్కడ కదా మతంలో దిగినారంటారు. కానీ కాదండి. యేసు క్రీస్తు ప్రభువారికి క్రైస్తవ మతంతో సంబంధం లేదు. క్రైస్తవ మతానికి యేసు ప్రభుతో సంబంధం లేదు. ప్రభుని యేసు క్రీస్తు వారికి సంబంధం ఉండేది రక్షించబడిన పాపితోనే. వాక్యానికి సంబంధం ఉండేది ప్రతి మానవుని రక్షించాలి, ప్రతి మానవునికి దేవుని వాక్యం. ఇది క్రైస్తవ మత గ్రంథం కాదండి, అపార్థం చేసుకోదండి. క్రైస్తవ మతం అనేది ప్రభుని యేసు క్రీస్తు వారు జీవించిన తర్వాత, మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయిన తర్వాత 300 సంవత్సరాల తర్వాత క్రైస్తవ మతాన్ని ఒక అన్యుడు, రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ అనే గ్రీకు దేశస్థుడు అన్యుడు క్రైస్తవ మతానికి స్థాపకుడండి. కాన్స్టంటైన్ ఆయన పేరు, జాగ్రత్త. కాబట్టి ఏదో ఇది క్రైస్తవ మతంలో దిగుతున్నామని కానే కాదు. నా జీవితం మారింది, ప్రభుని యేసు క్రీస్తు వారు నన్ను రక్షించినాడు, నాకు రక్షణ ఇచ్చాడు, నాకు పాపక్షమాపణ ఇచ్చాడు, నా మనస్సాక్షి శుద్ధి అయింది. దాన్ని ఎట్లా బయట చెప్పాలంటే బాప్తిసం ద్వారా చెప్పి చూపించడానికి ఇక్కడికి వచ్చిన. కావున ప్రభు వాక్యం దీవించిన గాక. బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వబోయే సహోదరులకు దేవుని యొక్క ప్రత్యేకమైన కృప దేవుడు దయచేయంగా. ఇజ్రాయెల్ అమ్మ కంగడపల్లి బాప్తిజం చేసిన సహోదరులు దయచేసి లేచి నిలబడి అటువైపు తిరగండి. లేచి నిలబడం. బాప్తిజం కొరకు సిద్ధపడిన ప్రియులు అటు తిరగండి, సంఘం వైపు తిరగండి. ఇంతవరకు దేవుని వాక్యము జాగ్రత్తగా ఆలకించారని నమ్ముతున్నాము. మేము బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా వ్యక్తిగతంగా అడుగుతారేమో అని అనుకుని మాకు భయం వేసేది. అయితే మీరు భయపడతారు, భయం ఏం అక్కర్లేదు, మీరు ధైర్యంగా చెప్పొచ్చు. అందరం కలిసి మరి ఈ సమయంలో అడుగుతున్నాం. యేసు ప్రభువారు
నా కొరకై నా పాపముల కొరకు చనిపోయాడని నమ్ముతున్నారా? చేతి పైకి చేయి పైకి దింపండి. యేసుప్రభు వారు నా వ్యక్తిగత జీవితంలో ఆయన కాపరిగా ఉండాలి, ఆయన నిత్య రక్షకుడై ఉండాలి అని నమ్ముతున్నారా? దింపండి చేతు. యేసుప్రభు వారు పరలోకం వరకు నన్ను నడిపించే నా కాపరిని నమ్ముతున్నారా? దింపండి. ఈ లోకంలో ఎవరైనా డబ్బులు ఇస్తాము, లేకుంటే ఏదో ఒక ఆశలు చూపెడితే మేము బాప్తిసం తీసుకున్నామని మీరు అలాగా చేస్తున్నారా? చేయట్లేదా? చేయట్లేదు. ఏమి పేరాశలు లేవు, ఎవరు చెప్పట్లా మీరు? ఓకే, సంతోషం. యేసుప్రభు వారు ఆయన నా పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్ముతున్నారా? దగ్గరగా చెప్పాలమ్మా, గట్టిగా చెప్పాలి, చివరి వారికి వినబడాలా. ఓకే, అది అందరం కూర్చోబెడేస్తాం. యేసుప్రభు వారు కలవరిశిలులో ఆయన నా పాప క్షమాపణ కొరకు చివరి రక్త బొట్టు వరకు నా కొరకు కార్చారని, ఆయన నన్ను రక్షించుడు కొరకై సెలవులో తన ప్రాణం పెట్టినాడని నమ్ముతున్నారా? గట్టిగా చెప్పండి. సరే, మీ నమ్మిక చొప్పున మరి ఎంతవరకు వాక్యం విన్నారు? సంఘాన్ని విడిచిపెట్టకూడదని. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. నేను కూడా బాప్తిసం తీసుకున్న తోడు అన్నీ పోయినాయి. రూపాయిన్నర పొట్లగా తీసుకుని 2 రోజులు వండుకున్నాం. అన్ని కష్టాలు కూడా వస్తాయి. అయినా సరే ధైర్యంగా ఉంటామని నమ్ముతున్నారా? రైట్. దేవుడు సేవకు పిలిస్తే సేవ పిలుపుకి లోబడి ముందుకు వస్తారా? మరి ఖచ్చితంగా దేవుడు సేవ కొరకు పిలుచుకుంటాడు. ఉట్టిగానే ఏదో రక్షణ పొంది ఏదో వచ్చిపోయేదానికి కాదు. మీలో కొంతమంది ఉన్నారు ప్రభు సేవించేదాని కొరకు. ఏదో ఉట్టిగా నేను చెప్పడం లేదు, దేవుడు పలికించాడు ఈ మాట. దేవుడు మిమ్మల్ని సేవ పిలుస్తున్నాడు కనుక దేవుడు ఆ పిలిపించినప్పుడు, వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినప్పుడు వెంటనే లోబడాలా. చదువున్నా లేకపోయినా, ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుడు పిలిచినప్పుడు నేనున్నాను ప్రభు అని సంపూర్ణంగా దేవుని అప్పచెప్పుకొని సేవ కొరకు ఏం రావాలి? ముందుకు రావాలా. వస్తారా రాదు సేవ కొరకు? మంచి దేవుడు అలా మేము సిద్ధపరచును గాక. ప్రార్థన చేసిన తర్వాత కనుక లైన్గా బాప్తిసం తొట్టి కొరకు సిస్టర్స్ వెళ్ళండి. కనుక సహకారంగా కాలేబని ఉంటారు. తర్వాత స్థానిక సేవకులు అక్కడ సహకారంగా ఉంటారు. ప్రేమల మా తండ్రి పరిశుద్ధుడా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నీ దాసుని చేత దేబడిన లేఖన భాగాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. స్థానిక సంఘము మా తండ్రి మరి ఈ రీతిగా వారు చూస్తుండగా నీ బిడ్డలు వారు సాక్ష్యం కొరకై నిలబడి ఉన్నారు. వారి స్థిరపరచండి, బలపరచండి ప్రభా. బండ మీద తన పునాది వేసుకున్నట్లు ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. గ్రేసమ్మ కొరకు, అట్లానే మరి సుష్మా ప్రియ, శ్రేవణి, మరి దీపిక, ఎస్తేరు, భాగ్యమ్మ, మరియమ్మ, ఇంకొక మరియమ్మ కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. వారి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి జెహోషమ్మ ఎంతో ఆశీర్వాదం. ఆయన దైవజనుడు భక్సింగ్ గారు మరి మెడ్రాస్లో జెహోషమ్మ, నాయన ఆ పేరు వింటేనే ఎంతో సంతోషదాయకం. నీ బిడ్డలు నాయన సంఘంలో చేర్చబడుతుండగా వారు ఏ పరిస్థితులైనా కూడా మరి నేను విడిచిపెట్టను అని మరి వారి కష్టాల్లో, శ్రమల్లో, వారి యొక్క వ్యక్తిగత జీవితంలో సంఘముతో కలిసి అన్ని విషయాల్లో మరి దైవ సేవకులతో కలిసి మరి నాయన మరి బాధ్యత గల సహోదరులతో కలిసి చక్కగా మరి వారి ఆత్మీయ జీవితాన్ని ముందుకి మరి నడిపించబట్టకు, మరి ప్రతి కూడికకు, మరి ప్రతి ఆదివారము నిన్ను ఆరాధించుటకు ఇప్పుడే విన్నాము దాసుని దగ్గర మరి కొన్ని సొంత పనులు ద్వారా ఆరాధన విడిచిపెట్టకుండా తీర్మానం చేసుకుని బిడ్డలను బలపరచండి. సంఘమంతటి ముందు, దైవ సేవకుల ముందు, బాధ్యత గల వారి ముందు ప్రభా మరి ఇప్పుడు బాప్తిసంలో సాక్ష్యమిస్తుండగా మీరే బలపరిచి స్థిరపరచమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.